బోధన్ ఇందూరు హైస్కూల్లో ఈరోజు జరిగిన సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసింది. 400 మంది విద్యార్థులు 195 ప్రాజెక్టులతో పాల్గొని వాటిని ప్రదర్శించారు. సహజ మూలకాలు, డౌజన్స్ డిటెక్టర్, కార్బన్ శుద్ధీకరణ, లిఫ్ట్ ఇరిగేషన్, కంటి చూపు లేని వారికి కళ్ళజోడు, స్మార్ట్ డస్ట్బిన్, వెంటిలేటర్ ఇటుకలు, జైవ పురుగుమందు, సాంప్రదాయ సహజ నొప్పి నివారణ నూనె, ఫైర్ జెట్, ఒక అంతరిక్ష పరిశోధన యానం, పర్యావరణానికి అనుకూలమైన డస్ట్బిన్ మోడల్, వ్యర్థాల నిర్వహణ, ఉద్భవిస్తున్న సాంకేతికత, చంద్రయాన్-3 ఆరోగ్యం మరియు పరిశుభ్రత, నీటి సంరక్షణ, ఫైర్ జెట్, వాజెయర్, ఒక అంతరిక్ష పరిశోధన యానం, మమ్మీ వాషింగ్ మిషన్, సోలార్ కుక్కర్ సహజ అంశాలు వంటి వినూత్న ఆవిష్కృతలు ఆకర్షణీయంగా ఉన్నాయని అతిథులు కొనియాడారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేశారు. బోధన్ మండలం విద్యాధికారి నాగయ్య సైన్స్ ఫెయిర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇందూరు హైస్కూల్ యాజమాన్యం విద్యార్థులకి విజ్ఞాన ప్రదర్శనలు, నైతిక విలువలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని రంగాల్లో ముందు ఉంచుతూ విజ్ఞానం పెంపొందిస్తున్నారని కొనియాడారు. ఇందూరు లావణ్య అధ్యాపకురాలు సైన్స్ ఫెయిర్ ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకి చదువుతో పాటు అన్ని అంశాలపై ఇందూరు బృందం పట్టును కల్పిస్తున్నారని అన్నారు. ఇందూరు విద్యా సంస్థల అధినేత కొడాలి కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన ప్రతి ప్రాజెక్టు కళ్లకు కట్టినట్లు అతిథులకు వివరించడమే కాకుండా అందరినీ ఆకట్టుకున్నారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇందూరు హైస్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ స్వాతి తమ అధ్యాపక బృందంతో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అతిథులకి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా బోధన్ పట్టణ అధ్యక్షులు హరికృష్ణ, కృష్ణారావు పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్ని చాలా గ్రాండ్ మేళా సక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సైన్స్ ఫెయిర్లో ముఖ్యంగా 195 ప్రాజెక్ట్స్, దాదాపు 600 మంది స్టూడెంట్స్, ఒక 20 మంది గైడ్ టీచర్లతో ఈ ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్ యొక్క లక్ష్యం ఏంటంటే పిల్లల్లో ఉన్న నిపుణతలను బయట తీయడానికి, వాళ్ళలో సృజనాత్మకతను బయట తీయడానికి ఈ ప్రాజెక్ట్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఇంత ప్రాజెక్ట్స్ని ఈ రకంగా తయారు చేసుకొస్తారని ఊహించలేదు. కానీ ఇవాళ చూసినట్టు ప్రాజెక్ట్స్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ చూస్తే ఒక్కొక్క దాంట్లో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. వేస్ట్ మేనేజ్మెంట్తో వచ్చిన కార్స్ వల్ల కానీ, సోలార్ కానీ, ఈ వాషింగ్ మిషన్స్ కానీ, ఈ పొల్యూషన్స్ నుంచి వచ్చే ఇండస్ట్రియల్ పొల్యూషన్ వచ్చే డ్యామ్ నుంచి కానీ, హ్యూమన్ బాడీస్ గురించి కానీ, ఇలా అనేక ప్రాజెక్ట్స్ని విద్యార్థులు తయారు చేసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించి తయారు చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. ముఖ్యంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది సొంతంగా విద్యార్థులు తమ స్వయం ఆలోచనతోటి వాళ్ళ ఆలోచనని ఇక్కడ ప్రాజెక్టుల రూపంలో ప్రజెంట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆలోచన శక్తిని వెలికి తీయటం జరిగింది. సో దీని ద్వారా వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలుగుతారో అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వాళ్ళకి పెరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, ఇంకా ఏ విధంగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన శక్తి అనేటువంటిది తల్లిదండ్రుల్లో కూడా మేల్కొంటుందని మేము అనుకుంటున్నాము. అయితే ఇది మేము ఏదో చాలా చిన్నగా నిర్వహించాలనుకున్నటువంటి ప్రోగ్రాము, కానీ అనుకోకుండా మా పిల్లలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ అన్ని కల్పిస్తున్నారు కదా, తల్లిదండ్రుల స్థానంలో ఉండి వాళ్ళు చూసుకుంటున్నారు, మీకు మంచి విద్యా బుద్ధులు చెప్తున్నారు, సైంటిఫికల్గా మీకు డెవలప్ చేస్తున్నారు, అన్ని రంగాల్లో మీకు ముందుకు తీసుకెళ్తున్నారు కదా. ఇంత మంచి ఎడ్యుకేషన్ మరి ఇక్కడ ఈ పాఠశాలలు ఇస్తున్నప్పుడు మరి సార్కి నేను ఎందుకు అభినందించకూడదు, మిమ్మల్ని నేను ఎందుకు అభినందించకూడదు? అసలు ఈరోజు నేను రాకపోయింటే నేను చాలా కోల్పోతున్నానట్టు ఫీలింగ్ వస్తుండే నాకు. అయ్యో నేను సార్ దగ్గరికి ఎందుకు పోలే, వాళ్ళ యొక్క సంపద అయితే నేను ఎందుకు పరిశీలన చేయలేదు, నాకు ఒక గిల్టీనెస్ వస్తుండే. ఇప్పుడు నేను ఫుల్ ఆఫ్ ప్రైడ్ విత్ యూ, తెలిసిందా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మన దేశానికి, మన రాష్ట్రానికి, మన నిజామాబాద్ డిస్టిక్, మన మండలానికి ఇంత మంచి ఆనిముత్యాలు ఉన్నదా, ఇంత మంచి టాప్లర్స్ ఉన్నారు ఇక్కడ, తెలిసిందా. రేపు ఎడ్యుకేషన్ లిస్టులో వీళ్ళందరూ టాపులు చేస్తారు, స్టార్టింగ్ టు బాటమ్, తెలిసిందా. మరి ఇంతమంది పిల్లలు ఈ విధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు? ఒక విజన్, ఒక అవుట్లుక్, అవన్నీ ఉన్నాయి మీ దగ్గర. మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ మీకు కల్పిస్తున్నారు, ఒక మంచి అవుట్లుక్ తోని, మంచి విజన్తో ముందుకు తీసుకెళ్తున్నారు. సో మీ అందరికీ మనసారా నేను అభినందిస్తున్నాను.
మార్కులు బట్టి కొట్టడాలు చదువు చేయడం లేదు కాదు. అక్షరాభ్యాసం అంతా చిన్నప్పుడు అయిపోతుంది మనకి. విద్యాభ్యాసం అంటే విద్యలో ఉన్నటువంటి హౌ టు స్పీక్, హౌ టు స్మైల్, హౌ టు కమ్యూనికేట్, ద లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ న్యూ థింగ్స్. బాగా చదువుకున్న వాడు కూడా జీవితంలో సక్సెస్ కాకపోవచ్చు. వారందరికీ కూడా పేరు పేరున అర్థం చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో నాగేశ్వర గారు మరియు వివిధ సైన్స్ శిక్షకులు అందరూ కూడా చూశారు ఎలాంటి ప్రయత్నాలు అంటే కళ్ళ కట్టినట్టు వివిధ ప్రాజెక్ట్స్ ఒక సెన్సార్స్ ద్వారా లేకపోతే హైడ్రో సిస్టమ్ ద్వారా అగ్రికల్చర్ ద్వారా వాటర్ సేవింగ్ ద్వారా సోలార్ వాషింగ్ మిషన్స్ అనేక రకాలుగా చేశారు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున అర్థం చేస్తున్నాను. ఇది మన స్కూల్లో చేయటం రెండోసారి కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా చేస్తూ and the teachers and encouraging the skills, whatever the skills we have, sir has encouraged a lot. So I think from our school the future scientists will be coming. So I hope that in the future we can keep a banner and we will be invited as a scientist to our schools. So I hope that one. So thank you sir, thank you very much. Thank you Srinivas sir and Harikiran sir also for giving your time, valuable time for us. And thank you Krishna sir and a lot for the encouragement what we got and the inspiration from Kishore sir also.